ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినట్టుగా, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయి. నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నట్టుగా ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు ఆయన మన కొరకు చేస్తాడంట. మనం అనుకుంటాం కదా, ఇది అసాధ్యమేమో, ఇది జరగదేమో, ఇది ఇంత గొప్ప కార్యం నా జీవితంలో జరుగుతుందో అనుకుంటున్నావేమో. నిజంగా ఈ యొక్క పరిస్థితి నుంచి నేను బయటికి రాగలనా, ఈ అప్పుల సమస్యలో నుంచి నేను బయటికి రాగలనా, ఈ అనారోగ్య సమస్య నుంచి నేను విడిపించగలనా, విడిపించబడి నేను నిజంగా జీవించగలనా, ఆర్థిక పరిస్థితులు, అవమానాలు, ఈ నిందల నుంచి నేను బయటకు వచ్చి నిజంగా సమాధానంగా గౌరవంగా బ్రతకగలనా అనుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి మన పరిస్థితులు మనకి అసాధ్యం అనిపిస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులను బట్టి ఆయన అంటున్నాడు, నువ్వు అసలు అనుకోనటువంటివి, ఊహించినటువంటివి, నీకు నీ ఊహకు అందనటువంటివి, నీ ఆలోచనకు జరగనటువంటివి అనేకమైన అద్భుత కార్యాలను, మహత్కార్యాలను ఆయన చేసి చూపిస్తాను అంటున్నాడు అనమాట. లాజరు బయటికి రాని, మన్నులో కలిసిపోతున్న ఆ లాజర్ని బయటికి మట్టిలో నుంచి, సమాధిలో నుంచి ఆయన బయటికి పిలిచిన గొప్ప దేవుడైన. అలాగే ఈరోజు దేవుడు ఆర్థికంగా మరి నలిగిపోతున్న పరిస్థితుల నుంచి కూడా ఆయన లేపగలిగిన దేవుడు. యోసేపుని చెరసాలలో నుంచి ఆయన సింహాసనాది ప్రక్కన కూర్చుండబెట్టిన గొప్ప దేవుడు ఆయన. ఈరోజు నీతో అంటున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. అందుకని నేను ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో చేస్తాను అంటున్నాను, అద్భుత కార్యములు చేస్తాను. వాటిని పొందుకునే వారిగా ఉండాలన్నమాట. యోసేపుకి చక్కటి కళ ఇచ్చాడు దేవుడు. దానిని ఏ పరిస్థితి వచ్చినా ఆయన ఎదురు చూస్తున్నాడు. గుంటలో పడిపోయిన, బానిసగా మారిపోయిన, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన ఆయన యొక్క కళను మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఆయన దర్శనాన్ని, ఆయన ఎదురు చూపును మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఈరోజు నువ్వు కూడా ఎదురు చూడు, అద్భుతం పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ జ్ఞాపకం చేసుకొని తండ్రి, పరిపూర్ణ విశ్వాసంతో తండ్రి నిన్ను వెంబడించే వారిగా ఉంచినందుకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే ఆ రీతిగా వెంబడిస్తున్నారో వారందరినీ బ్లెస్ చేయండి. దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమం, ఐశ్వర్యము, ఘనత, సమాధానం, సంతోషం దయచేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని ఘనత పొందుకోమని యేసు శ్రేష్ఠ నామములని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.